ఇప్పుడు ఉండేది కాదు. మొదటి పంట అయ్యేటప్పటికి 30-35 టీఎంసీలకి తగ్గిపోయారు. రెండవ పంట ఇవ్వాలన్నా పర్లేదు అనేటువంటి దాని మీద సమావేశం పెట్టుకుని ఒక యుద్ధ వాతావరణం జరిగే జిల్లాలో రెండవ పంటకి నీళ్లు ఏకాలోకం తీయాలి. ఈరోజు మొదటి పంటకి నీళ్లు ఇచ్చిన తర్వాత మొదటి పంట పూర్తయ్యే సమయానికి ఇంకా 60 టీఎంసీల పైన నీరు సోమశెల్ల రిజర్వాయర్లో ఉంది. 52 టీఎంసీల నీరు తెలుగుగంగ కండలి రిజర్వాయర్లు ఈ రాష్ట్రంలోన నెల్లూరు జిల్లాలో ఉందంటే ఇది నెల్లూరు జిల్లా రైతాంగం, రాష్ట్ర ప్రభుత్వం నీటి వాడుకని ఏ విధంగా చేయాలనేటువంటి సమర్థవంతమైనటువంటి నీటిపారుదల వ్యవస్థ సహకరించబట్టే ఈరోజు నెల్లూరులో నీటిని మనం కాపాడుకోగలుగుతున్నామని చెప్పి మీకు మనం చెప్తాం. ఎంత నీరు రిజర్వాయర్లో ఉంటే అంత భూగర్భ జలంలో కూడా నీరు ఇవాళ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం. దాదాపుగా అన్ని చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. మామూలుగా వ్యవసాయం అయితే నీళ్లు తగ్గిపోతాయి, అడుగంటిపోతాయి. చెరువు అడుగు భాగం కనపడద్ది, మనకి తూముల దగ్గర బోర్డ కనపడేది. ఇవాళ చెరువు అంతా నీళ్లు కనపడతా ఉంది మొదటి పంట అయినా. కాబట్టి ఇంత సమర్థవంతమైనటువంటి నీటి పారుదల వ్యవస్థ కానీ, వ్యవసాయ రంగం, వ్యవసాయ శాఖ కానీ, అలాగే రైతులకు అన్ని రకాలుగా తోడుగా నిలబడడానికి ఇవాళ సివిల్ సప్లైస్ శాఖ కానీ పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అని చెప్పి మీకు 24,000 ఇస్తాం, మేము బస్తాలు పంపిస్తాం, లారీలు పంపిస్తాం, ఎత్తుడు కూలి, దించే కూలి అన్ని మాయే అని చెప్పి తీసుకుపోతారు. 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత తిరిగి మీకే ఆ ఖర్చులు అయిపోతాయి. వాళ్ళ వడ్డీలు భారం పడుతుంది, ధాన్యం లేట్ అయిపోతుంది, మీకు వచ్చేటువంటి ఆదాయం. అప్పుడు మీరు కావాలన్నా ఆదాయం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేనే ఎన్నో మధ్యస్థాలు చేశాను రైతులకి దళారులకు మధ్య, రైతులకి దళారులకి రైస్ మిల్లర్లకు మధ్య. ఎందుకంటే సుదీర్ఘకాలం రైతు కుటుంబం నుంచి వచ్చే రైతుల మధ్య తిరిగిన రాజకీయాలు చేశాను నేను. అనేక సందర్భాల్లో రైతులు మోసపోయారు. ఈ జిల్లా కాదు, నల్గొండ జిల్లా వ్యాపారస్తులు, మిర్యాలగూడ వ్యాపారస్తులు, కర్నూలు నంద్యాల జిల్లా వ్యాపారస్తులు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిపోతే మన రైతు అక్కడికి పోతే కనీసం టీ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేదు. అన్యాయంగా దుర్భాషలాడి పంపించేవాళ్ళు. మేము పంపిస్తాం పోండి, మీరు ఇక్కడికి వచ్చారనేవాడు. రైతు అనేటువంటి కనీస మర్యాద గౌరవం లేకుండా చూసిన రోజులు ఆనాడు చూశాను నేను. వచ్చి రైతు నా బిడ్డ పెళ్ళి, లేదా నేను ఇల్లు కట్టుకున్నాను, లేదా నాకు ఇంకో కార్యం ఉంది, నాకు డబ్బు అవసరం అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకొని బాధపడ్డటువంటి రోజులు చూసినటువంటి వాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు. మీరు తీసుకుంటే డబ్బు కట్టండి, లేదా ప్రభుత్వం తీసుకుంటే 24 గంటల్లో డబ్బు మీ అకౌంట్కు గమనిస్తుంది. ఇది ఇవాల్టి విధానం. రైతుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఇవాళ రైతులకి అనుకూలమైన వాతావరణం తీసుకురావడం, మీకు ఎక్కువ ఆదాయం రావాలనే కోరిక తప్ప మేము ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏమి, ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది రైతులకి వెసులుబాటు కల్పించేటువంటి వ్యవస్థే తప్ప ఇది వ్యాపార సంస్థ కాదు. దళారులు దాని బారిన పడి రైతులు దళారుల చుట్టూ, మిల్లర్ల చుట్టూ తిరిగి అలసిపోయి పండించినటువంటి ధాన్యం ధర కన్నా వడ్డీ భారం పెరిగిపోయి ఆ వడ్డీలు కట్టుకోలేక రైతులు ఈ యొక్క పంటల్ని తెగనమ్ముకునే పరిస్థితి వచ్చేది. కానీ ఇవాళ 24 గంటల్లో రైతు అకౌంట్కి డబ్బు చేరుతా ఉంది ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర కన్నా బయట మీకు ఎక్కువ ధర వస్తుంది, ఇంకా మాకు ఎక్కువ ఆదాయం వస్తుందంటే తప్పకుండా రైతులకి ఏమి కట్టడి లేదు, ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు.
కానీ రైతు ఉన్నటువంటి ధాన్యం వ్యాపారస్తులు, దళారులో మోసం చేస్తున్నారనే దాంతోనే ప్రభుత్వం యొక్క మద్దతు ధర, అధికారులు, ఆ శాఖల యొక్క అధికారులు అందరూ కలిసి ఇవాళ రైతుకు తోడుగా నిలబడడానికి కేంద్రం పెట్టాం. ఇప్పుడు ఇక్కడ 20,000 అంటాం పుట్టి, మేము 24,000 ఇస్తామంటే ఇవ్వండి. డబ్బు ఎప్పుడు కడతారో కనుక్కోండి, డబ్బు ఎప్పుడు కడతారో కనుక్కోండి. ఒకరు వ్యవసాయం చేయొచ్చు, ఒకరు వ్యవసాయంలో కుటుంబాల్లో ఉండి రాజకీయాల్లోకి రావచ్చు. ఎన్ని రకాలుగా ఉన్నా అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి, రైతాంగానికి ప్రథమ ప్రాధాన్యత ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని నేను అనేక సందర్భాల్లో రాపూర్లో ఎమ్మెల్యేగా పనిచేశాను, వెంకటగిరి ఎమ్మెల్యే చేశాను, ఆత్మకూరులో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎన్ని దగ్గరలు చేసినా, ఎన్ని రకాలుగా రైతులు అవస్థ పడేవారో దాదాపు 40 సంవత్సరాల కాలం కంటితో చూసిన వాడిని. ఒక్కొక్క సందర్భంలో అయితే రైతులు కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు. ధాన్యం అమ్ముడు పోవడం లేదు, పండించిన ధాన్యం కళ్ళల్లో తడిచిపోతుంది, నానిపోతున్నాయి, రోడ్ల మీదకి తెచ్చిపోస్తే రోడ్లలో ఆరడం లేదు, మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి దళారులు సగానికి సగం ధరతో మా ఉసురు పోసుకుంటున్నారని చెప్పి అనేక సందర్భాలు చూశాను. రైతులు ధాన్యం బస్తాల ముందు నిలబడి కళ్ళనీళ్ళు పెట్టుకున్న రోజులు చూశాను. అవి నుంచి వచ్చినటువంటి మార్పులు ఇవాళ సమూలంగా మారాయని చెప్పను, కానీ 90% మార్పు వచ్చింది. రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఇవాళ ప్రభుత్వంలో, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు వచ్చారు. వ్యవసాయం మీద పట్టున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులు ఇవాళ శాఖల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రైతుల పట్ల అభిమానంతో రైతులకి మేలు చేయాలని చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పోయిన సంవత్సరం చూసాం, 2-3 రోజుల్లోనే రైతులకి వాళ్ళ అకౌంట్లకి డబ్బు పంపిస్తామని చెప్పాం. 3వ రోజు 4వ రోజుకంతా డబ్బులు పంపించాం. మరి ఈ సంవత్సరం 48 గంటలు అనుకున్నాం, కానీ 24 గంటల్లోనే రైతు బ్యాంక్ అకౌంట్కి డబ్బు పంపించాలన్న నిర్ణయం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. మనకన్నా ముందు పంటలు వచ్చినాయి గోదావరి, కృష్ణా జిల్లా. అక్కడ ధాన్యం కొనుగోలు చేసే ప్రాంతంలోనే రైతు ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని కొనుగోలు చేశామని అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఇంకా తిరిగి సర్దుకొని ఇంటికి పోయే ప్రయత్నంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడ్డట్టు పాస్ పుస్తకాల్లో వాళ్ళ అకౌంట్లకి డబ్బు చేరింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, సివిల్ సప్లై శాఖ నుంచి అని చెప్పి మీకు మనం చేస్తాం. సాక్షాత్తు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తీసుకొచ్చి వారి హస్తాలతో ప్రారంభించి మన రైతాంగానికి అప్పచెప్పడం జరిగింది. అనేక రైతు కేంద్రాలను కూడా ఆ రోజు సందర్శించడం జరిగింది. కానీ ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నేను ఇది 3వ దఫా వచ్చాను ఇక్కడికి. ఒక దఫా వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో ఓటర్ లిస్టుల జాబితా సరిచేసుకునే పనిలో ఉండింది ఈ కార్యాలయం. ఆ రోజు రైతుల కోసం పని చేయలేవాడు. వాళ్ళ పార్టీ ఓటర్ లిస్టులు రాసుకుంటా ఉన్నారు ఇక్కడ కూర్చొని నేను వచ్చేప్పటికి. అప్పుడు తహసీల్దారులను పిలిచాం, జాయింట్ కలెక్టర్లను పిలిచాం, కోఆపరేటివ్ అధికారులను పిలిచాం. ఎవరిని పిలిచినా తాత్సారం చేశారు తప్ప రైతు ప్రయోజనాల కోసం ఆనాటి ప్రభుత్వం ఇక్కడ పనిచేయలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కొనుగోలు కేంద్రాలకి, ప్రాథమిక సంఘాలకి వీటికి ఉన్నటువంటి అనుసంధానం చేస్తూ రైతులకి PSCSL నుంచి
ఏ రకమైన సహకారం అందివ్వాలి, పండించిన ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఇవాళ చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. అందుకని పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ సెంటర్స్ని ప్రారంభించుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం ప్రారంభించేసే సమయంలో కొంత ఆలస్యమైందని రైతుల్లో ఆందోళన చూశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యామని, అప్పుడు కూడా అవసరానికి మించి ఫోన్ కాల్స్ వస్తుంటే మనోహర్ గారి దగ్గర కూర్చొని మినిస్టర్ గారి దగ్గర జిల్లా అధికారుల్ని రాష్ట్ర అధికారుల్ని అందరిని పిలిపించి ఏ విధంగా మీరు కొనుగోలు చేస్తారు చెప్పాలి మాకు అని చెప్పి ఈ కొనుగోలు కేంద్రాల విషయం పట్టుబట్టి ఆ రోజు మినిస్టర్ గారిని ఒప్పించి ఇక్కడ కేంద్రాలు మా పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నారు. ఇన్ని ఎకరాల్లో నాకు తెలిసి నేను 1,26,000 అనుకుంటాను. మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయినప్పుడు మన జిల్లాలో వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చింది. ఇవాళ 7.5 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తున్నాం. పోయిన సంవత్సరం రెండో పంటకు కూడా 6 లక్షల ఎకరాలకు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి నీళ్లు ఉన్నాయి, తీసుకునే రైతు కావాలి. కాబట్టి ఇవాళ రైతు పక్షపాత ప్రభుత్వంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది, గమనించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఎవరు ఏ సమయంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ మండల సివిల్ సప్లైస్ అధికారులకు కానీ మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే వెంటనే అధికారులు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ ఎల్లవేళలా తయారుగా ఉంది. ఆ విధమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి రైతులు ఏమి అధైర్యపోవద్దు. మంచి పంట పండింది ఈ సంవత్సరం, పంట కూడా బాగా పండింది. మీ పంట ధర కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరకు అనుకూలంగా ధరలు ఉన్నాయి. కొనుగోలు చేస్తే మీకు కూడా వెంటనే డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం అనుకుంటాను బహుశా 2,600 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తే ధాన్యం మన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డబ్బులు వెంటనే 24 గంటల్లో బ్యాంక్ అకౌంట్కి పంపించిన ప్రభుత్వం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ ధాన్యం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు ఇంకొక రకంగా మాకు ఎక్కువ ధర వస్తుంది అంటే అది మీ ఆలోచనకే వదిలిపెట్టు. ఇవాళ ఒక పోటీతత్వం ఉంటే మీకు మేలు జరగద్దని ఈ సెంటర్లు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కలిసి ఈనాడు మద్దతు ధరకి రైతులకు తోడుగా ఉండాలని చేసేటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి మీరందరూ మంచి ఆలోచన చేయండి. ఇంకొక వారం రోజుల్లో ధాన్యం రాబోతుంది. వచ్చిన ధాన్యం పూర్తిగా దాన్ని తేమ శాంతాన్ని తప్పుదలకి తీసుకొచ్చి సెంటర్స్కి తీసుకురండి. కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ ఒక్కరిని కాదనే పరిస్థితి లేదు. కొనుగోలు చేసే ట్రిప్ రాగానే మీ డబ్బులు మీకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలో ఈనాడు సంగం మండలంలో ఈ ప్యాడీ పర్చేజింగ్ సెంటర్, ప్రొక్యూర్మెంట్ సెంటర్ని ఓపెన్ చేయడం అనేటువంటిది ఇది ఒక అదృష్టం. రైతు కుటుంబం నుంచి వచ్చిన మాకు రైతులకు ఉపయోగపడేటువంటి ఒక కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నామంటే ఇది ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో దశాబ్దాలుగా రైతుల కష్టాలు చూసి, పంట పండిన రైతు యొక్క కంట కన్నీరు చూసిన రోజుల్లో ఇవాళ సంతోషాన్ని చూడాలేసి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. పోయిన 5 సంవత్సరాల క్రితం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను అక్కడి నుంచి అగ్రికల్చర్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు వెంకటగిరి, రాపూరు మధ్య డక్కిలి మండలంలో మన తెలుగు గంగ నీళ్లతో పంటలు పండిస్తే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేక రోడ్ల మీద ఆరబెట్టుకొని బస్తాలు కట్టుకొని రైతులు బస్తాల మీద నిలబడ్డారు. బస్తాలు ట్రాక్టర్లో పెట్టి లారీల్లో పెట్టి పెడితే దాన్ని
ట్రిప్ షీట్ లేక రైస్ మిల్లర్లు తీసుకోక అక్కడనే బస్తాల పైన నిద్రపోయిన రోజులు చూశాను. ధాన్యాన్ని రైస్ మిల్లు దగ్గరకు తీసుకొస్తే అల్లీపురమో చెరుకూరో లేకుంటే నెల్లూరు రూరల్ ఏరియాలోనో తీసుకొస్తే వచ్చిన రైతు 5 రోజులు 6 రోజులు ఆ డ్రైవరు, లారీ క్లీనరు, రైతు ముగ్గురు పగలైతే లారీ కింద పడుకునేవాడు నీడలే, రాత్రి అయితే లారీ పైకెక్కి బస్తాల మీద పడుకునేవాడు. తాగడానికి టీ బంకులో టీ దొరికేది కాదు. ఒక రోజులో డబ్బు వస్తుంది ఇంటికి పోదాం అనుకుని వచ్చాం. రైతు వారం రోజులు 10 రోజులు కూడా ఈ తెచ్చిన ధాన్యం మిల్లు వాడు దించుకోకపోతే వాళ్ళను బతిమాలుకుని కూలీల కన్నా హీనంగా రైతుల్ని చూసిన రోజులు నాకు గుర్తుంది. అటువంటి దయనీయమైన స్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రైతుకి రాకూడదన్న లక్ష్యమే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రైస్ మిల్ల దగ్గర లారీల కింద ఉన్న రైతులు ఫోన్ చేసేవాడు, అన్న వారం రోజులైంది నువ్వు ఫోన్ చేసి చెప్పావు, అయినా ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. పగలు లారీ కింద నీడలో పడుకుంటున్నాం, పైన పగలు రాత్రి అయితే గాలి కోసం పైన పడుకుంటున్నాం. ఇంత దయనీయంగా రైతు తన బాధను వ్యక్తం చేస్తుంటే పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఆనాటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రైతుల యొక్క ప్రత్యేకతని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అన్నదాత సుఖీభవ అనేటువంటి వాక్యానికి అర్థం పరమార్థం చెప్పగలిగినటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు సాహిత్యంతో ఈనాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రైతులకి పెద్దపీట వేసింది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు మీకోసం ఏర్పాటు చేసి సహకరించండి. ఇక్కడ ఉన్నటువంటి నామ్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు అధ్యయనం చేసుకోండి. రైతులు కూడా సహకరించి అధికారులకు చెప్పేదానికి మీరు కూడా ఆలకించి ఆ విధంగా ఈ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోండి. మీకు దగ్గరలోనే అటు ఆత్మకూరులోనూ ఇటు నెల్లూరులోనూ ఎప్పుడూ ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి 4 రోజులు తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడే ఉంటాం. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులకి ఎవరికి చెప్పినా సరే, మళ్ళా ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నారు, నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు, అలాగే కూటమి నాయకులు ఉన్నారు. ఎవరి దృష్టికి తెచ్చినా వెంటనే సమాచారం ఇస్తారు. మేము అప్పుడే జిల్లా అధికారులను పంపించి పరిష్కరించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరి యొక్క ఆశీస్సులు, రైతుల గుండెల్లో నుంచి వచ్చే సంతోషం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉండాలనేది మా అందరి ఆలోచన. కాబట్టి మొట్టమొదటి కొనుగోలు కేంద్రం మన నియోజకవర్గంలో, మన సంఘంలో, ఈ సొసైటీలో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని జిల్లా రైతాంగానికి అందరికి కూడా నేను ఇచ్చే సందేశం ఒకటే, ఏ ఒక్క రైతు ధాన్యం అడ్డదారిగా వచ్చిన వాళ్ళకి అమ్ముకోవద్దు, తెగనమ్ముకోవద్దు. ప్రభుత్వం తోడుగా ఉంది. ఏ నియోజకవర్గంలో రైతులైనా సరే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మీకు మంచి చేస్తున్నాయంటే మీరు కొనుగోలు కేంద్రాలకు రండి, ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, జిల్లా రైతాంగానికంతా తోడుగా ఉంటుంది ఈ నాయకత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.